ఆ ఒకరిని కుబేరుడిని చేసే ఒక విషయం మరొకరి జీవితాన్ని పూర్తిగా నాశనం చేస్తుందంటే బహుశా ఎవరైనా నమ్ముతారా? అసలు అభివృద్ధి అనగానే ఒక పెద్ద ఆకాశహర్యం లేదా ఖరీదైన కారు కళ్లముందు మెదులుతుంది కదా. అవును. సాధారణంగా ఎవరికైనా అలాగే అనిపిస్తుంది. కరెక్ట్. కానీ ఆ అభివృద్ధి అందరికీ ఒకటే అనే అతిపెద్ద భ్రమను ఈరోజు మనం బద్దలు కొట్టబోతున్నాం. ఈ లోతైన విశ్లేషణకు స్వాగతం. ఎవరైనా కొత్త విషయాలు నేర్చుకోవాలని ఉత్సుకతతో ఉన్నా, లేదా సమాజం, ఆర్థిక వ్యవస్థల పనితీరు వెనుక ఉన్న అసలు రహస్యాలు తెలుసుకున్నా ఈ చర్చ ఖచ్చితంగా ఆశ్చర్యపరుస్తుంది. నిజంగానే. ఈరోజు మనం పరిశీలిస్తున్న ఎకనామిక్ నివేదికలు, అలాగే డేటా పాయింట్సు ఒకే ఒక్క ప్రధాన ప్రశ్న చుట్టూ తిరుగుతున్నాయి. అదేంటంటే, అసలు అభివృద్ధి అంటే ఏమిటి? ఎగ్జాక్ట్లీ. జాతీయ ఆదాయం, తలసరి ఆదాయం లాంటి అంకెలు మనకు ఏ నిజాలను దాచేస్తున్నాయి? మన పర్సులో డబ్బులు నిండినంత మాత్రాన మనం నిజంగా అభివృద్ధి చెందినట్లా? ఈ విషయాలను మనం మరింత లోతుగా విశ్లేషిద్దాం. ముందుగా అభివృద్ధి అనగానే మనందరికీ ఒకే రకమైన చిత్రం మదిలో మెదులుతుందా? అస్సలు లేదు. ఎందుకంటే మనుషుల జీవన పరిస్థితులు, వారి అవసరాలు వేరువేరుగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా వారి ఆకాంక్షలు కూడా భిన్నంగానే ఉంటాయి. అంటే వారి లక్ష్యాలు వేరువేరుగా ఉంటాయంటారా? అవును. మనం విశ్లేషిస్తున్న ఈ డేటాలో ఇచ్చిన ఒక చిన్న గ్రామం ఉదాహరణను చూస్తే ఈ విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఒక భూమి లేని వ్యవసాయ కూలీని తీసుకుందాం. అతనికి అభివృద్ధి అంటే ఏమిటి? బహుశా సంవత్సరంలో ఎక్కువ రోజులు పని దొరకాలి అని కోరుకుంటాడేమో. ఖచ్చితంగా. పని దొరకాలి, రోజువారీ కూలీ కాస్త పెరగాలి, అలాగే తన పిల్లలు చదువుకోవడానికి ఊళ్ళోనే ఒక మంచి ప్రభుత్వ పాఠశాల ఉండాలి. రైట్. అంతేకాదు, కులం లేదా ఆర్థిక స్థోమత ఆధారంగా వివక్ష లేకుండా తను కూడా రేపు గ్రామ సర్పంచ్ కాగలిగే అవకాశముండాలి. ఇవి అతని లక్ష్యాలు. అంటే రోజువారీ బతుకుదెరువు, ఆత్మగౌరవం అతనికి ముఖ్యం. కాని అదే గ్రామంలో ఒక సంపన్న రైతును, అంటే 100 ఎకరాలు ఉన్న ఒక వ్యవసాయదారుణ్ణి అడిగితే అతని సమాధానం ఎలా ఉంటుందో ఊహించడం కష్టం కాదు కదా. అవును. వాళ్ల ఆలోచనా విధానం పూర్తిగా భిన్నంగా ఉంటుంది. కరెక్ట్. వారి కుటుంబ ఆదాయం లక్షల్లోకి వెళ్ళాలి. వారు పండించే పంటకు ప్రభుత్వం కనీస మద్దతు ధరను విపరీతంగా పెంచాలి అని అనుకుంటారు. దాంతోపాటుగా వాళ్ల పొలంలో పనిచేయడానికి వీలైనంత తక్కువ కూలికి పనిచేసే శ్రామికులు కావాలి. అవునవును. చివరికి తమ పిల్లలను కెనడాలోనో అమెరికాలోనో స్థిరపరచాలి అని వారు కోరుకుంటారు. ఇక్కడ గమనించాల్సిన విషయమేంటంటే, ఇద్దరూ వ్యవసాయ రంగానికే చెందినవారు, కానీ ఒకడికి ఎక్కువ కూలి కావాలి, మరొకరికి తక్కువ కూలికి పనిచేసేవారు కావాలి. ఇద్దరి లక్ష్యాలు పూర్తిగా విరుద్ధం. సరిగ్గా ఇక్కడే అసలైన ఘర్షణ మొదలవుతుంది. ఒకరి అభివృద్ధి లక్ష్యం మరొకరి లక్ష్యంతో ఎలా ఢీకొంటుందో ఇది స్పష్టం చేస్తోంది. నిజమే. ఒకరికి లాభం చేకూర్చేది మరొకరికి నష్టం కలిగించవచ్చు, లేదా ఒక్కోసారి వారి మనుగడకే ముప్పుగా మారవచ్చు. ఇది కేవలం ఒక ఊరికి పరిమితమైన సమస్య కాదు. అవును. ఈ నివేదికలో దీనికి సంబంధించి ఒక ఆసక్తికరమైన పాయింట్ ఉంది. అదే పారిశ్రామికవేత్తలు మరియు స్థానిక గిరిజనుల మధ్య జరిగే సంఘర్షణ గురించిన అద్భుతమైన ఉదాహరణ. దేశంలో పరిశ్రమలు స్థాపించే యజమానులకు తమ ఫ్యాక్టరీలు నిరంతరం నడవడానికి భారీ స్థాయిలో విద్యుత్ సరఫరా కావాలి. దానికి పరిష్కారంగా వారు నదులపై పెద్ద పెద్ద ఆనకట్టలు నిర్మించాలని ప్రభుత్వాన్ని కోరుకుంటారు. అంటే వారి దృష్టిలో దేశ జీడిపి పెరగాలంటే అది ఖచ్చితంగా జరగాల్సిన అభివృద్ధి అనమాట. అవును. కానీ ఆ ఆనకట్టలు కట్టే నర్మదా లోయలాంటి ప్రాంతంలో నివసించే ఆదివాసిల పరిస్థితి ఏమిటి? ఆ డ్యామ్ గేట్లు మూసేస్తే వారు తరతరాలుగా పూజించే అడవులు, వాళ్లు పుట్టి పెరిగిన ఇల్లు, సాగు చేసుకునే భూములు అన్నీ నీళ్లలో మునిగిపోతాయి కదా. ఖచ్చితంగా. వారికి ఆ పెద్ద ఆనకట్టలు ఏమాత్రం అభివృద్ధి కాదు, అది సాక్షాత్తు వినాశనం. తమ చిన్నపాటి వ్యవసాయ భూములకు నీరు అందించే చిన్న చెక్ డ్యాంలు లేదా వ్యవసాయ బావులు మాత్రమే వారు కోరుకుంటారు. నిజమే. ఒకరికి కరెంటిచ్చే ప్రాజెక్టు మరొకరి ప్రాణ సంకటంగా మారుతోంది. ఇదెలా ఉందంటే, ఒకే ఇంట్లో ఒకరికి టీవీలో క్రికెట్ చూడాలనుంటే మరొకరికి న్యూస్ చూడాలనున్నట్టన్నమాట. అవును. రిమోట్ కోసం గొడవ. అంతే కదా. నగరంలో ట్రాఫిక్ తగ్గించడానికి ప్రభుత్వం ఒక పెద్ద ఫ్లైఓవర్ లేదా హైవే నిర్మిస్తుందనుకుందాం. దానిమీదుగా రోజూ ఏ ఆటంకం లేకుండా స్పీడ్గా ఆఫీస్కు వెళ్లే ఐటీ ఉద్యోగికి అది ఖచ్చితంగా అభివృద్ధి. కరెక్ట్. కానీ ఆ హైవే నిర్మాణం కోసం తమ భూములు, చిన్నపాటి కిరాణా కొట్లు కోల్పోయిన స్థానికులకు అది తీరని నష్టం. మరి అలాంటప్పుడు ఎవ్వరికీ నష్టం కలగని, అందరికీ ఒకేలాగా ఉపయోగపడే అభివృద్ధి మోడల్ అసలు ఈ భూమ్మీద సాధ్యమేనా?
ఇది చాలా లోతైన ప్రశ్న. ఘర్షణలున్నమాట వాస్తవమే అయినా అందరూ ఉమ్మడిగా కోరుకునే ఒక అంశం ఉంది కదా, అదే ఆదాయం లేదా డబ్బు. ఎవరైనా సరే తమ చేతిలో ఎక్కువ డబ్బుండాలని కోరుకుంటారు. అది సహజం. కానీ ఇక్కడే మనం ఇంకొక కోణంలో ఆలోచించాలి. జీవిత నాణ్యత అనేది కేవలం పర్సులో ఉన్న డబ్బు మీద లేదా బ్యాంక్ బ్యాలెన్స్ మీద మాత్రమే ఆధారపడి ఉంటుందా? ఖచ్చితంగా కాదు. మరి ఇంకేముంటాయి? సమానత్వం, స్వేచ్ఛ, భద్రత, ఇతరుల నుండి గౌరవం, ఇవి కూడా సమాజంలో ఏ వ్యక్తైనా కోరుకునే ప్రాథమిక హక్కులు. ఒక్కోసారి ఇవి డబ్బు కంటే కూడా అత్యంత విలువైనవిగా మారతాయి. అంటే కేవలం జీతాలు పెరిగితే ప్రజలు సంతోషంగా ఉన్నట్లు కాదు, దానికి మించిన ఫ్యాక్టర్స్ పనిచేస్తున్నాయంటారా? ఖచ్చితంగా. మనం పరిశీలిస్తున్న డేటాలో ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది, వినండి. ఎవరికైనా చాలా దూరంలో ఉన్న ఒక నగరంలో లేదా విదేశాల్లో ఒక ఉద్యోగం వచ్చిందనుకుందాం. జీతం చూస్తే నెలకు 2-3 లక్షల దాకా ఆఫర్ చేశారు. ఓ, చాలా ఎక్కువే. అవును. కానీ అక్కడ ఉద్యోగ భద్రత శూన్యం. ఏ క్షణంలోనైనా ఫైర్ చేయొచ్చు. పని వాతావరణం చాలా ఒత్తిడిగా ఉంటుంది. అబ్బా, అది కష్టం. అంతేకాదు, కుటుంబంతో గడపడానికి లేదా కనీసం ప్రశాంతంగా నిద్రపోవడానికి కూడా సమయం దొరకదు. ఇప్పుడు దీనికి ప్రత్యామ్నాయంగా మరొక ఉద్యోగం ఉంది. ఇందులో జీతం తక్కువే, కానీ ప్రభుత్వ ఉద్యోగం లాంటి భద్రత ఉంటుంది. ఉదయం వెళ్ళి సాయంత్రం వచ్చేయచ్చు. ప్రశాంతంగా ఉంటుంది. అవును. పనిచేసే చోట ఒకరికొకరు గౌరవించుకునే వాతావరణం ఉంటుంది. ఎవరైనా ఏ ఉద్యోగాన్ని ఎంచుకుంటారు. చాలామంది ఆ లక్షల జీతం వచ్చే ఉద్యోగాన్ని వదిలేసి ప్రశాంతత ఉన్న రెండవదానికే మొగ్గు చూపుతారు కదా. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే అక్కడ స్వేచ్ఛ, కుటుంబంతో గడిపే సమయమనేవి డబ్బుతో కొనలేనివి. సరిగ్గా చెప్పారు. మహిళల ఆర్థిక సాధికారత విషయంలో కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది. మహిళలు వేతనంతో కూడిన పనులు చేస్తే ఇంట బయట వారి గౌరవం, ఆర్థిక స్వాతంత్ర్యం పెరుగుతాయనేది నిర్వివాదాంశం. అవును, అందులో ఎలాంటి సందేహం లేదు. అయితే కేవలం మహిళలకు ఉద్యోగాలిస్తే సరిపోతుందా? ఇంట్లో కుటుంబ సభ్యులు, ముఖ్యంగా పురుషులు ఇంటి పనుల్లో భాగం పంచుకున్నప్పుడు, ఆఫీసుల్లో వారికి సురక్షితమైన వాతావరణం కల్పించినప్పుడు మాత్రమే ఆ స్వేచ్ఛకు ఒక అర్థం ఉంటుంది. కరెక్ట్ పాయింట్. అంటే ఆ అభివృద్ధి అనేది కేవలం ఆదాయం పెరగడం కాదు, స్వేచ్ఛ, భద్రత, గౌరవం అనే బహుముఖ లక్ష్యాల కలయిక. ఇది చాలా బావుంది. వ్యక్తుల స్థాయిలో ఈ లక్ష్యాలు ఎంత సంక్లిష్టంగా, భిన్నంగా ఉంటే 100 కోట్ల జనాభా ఉన్న ఒక దేశం అసలు ఏ స్థాయిలో ఉందో ప్రభుత్వాలు ఎలా లెక్కిస్తాయి? అదే పెద్ద సమస్య. అవును, వారు అందరి దగ్గరికి వెళ్ళి మీకు ఏది అభివృద్ధి అని అడగలేరు కదా. అందుకే ప్రపంచ బ్యాంకు లాంటి సంస్థలు ఒక సులభమైన కాని చాలా మొరటైన విధానాన్ని ఎంచుకున్నాయి. అవును, వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్స్ చూస్తే అదే అర్థమవుతుంది. ఈ రిపోర్ట్ ప్రకారం దేశాలను పోల్చడానికి వారు వాడే ప్రధాన కొలమానం సగటు ఆదాయం లేదా తలసరి ఆదాయం. దేశ మొత్తం ఆదాయాన్ని ఆ జనాభాతో భాగిస్తే వచ్చేదే ఈ అంకె కదా. అవును, అదే పర్ క్యాపిటా ఇన్కమ్. ఆ లెక్కల ప్రకారం 2006 నాటి నివేదికను బట్టి ఏడాదికి దాదాపు 4.5 లక్షల రూపాయలకు పైగా సగటు ఆదాయం దాటిన దేశాలను ధనిక దేశాలు అని, ఆ అంకె 37,000 లేదా అంతకంటే తక్కువగా ఉన్నవాటిని తక్కువ ఆదాయ దేశాలు అని ముద్రవేస్తారు. అవును, ఆ లెక్కల పైకి చాలా స్పష్టంగా, అందంగా కనిపిస్తాయి. కానీ ఆ అంకెల వెనుక దాగి ఉన్న అసమానతల అగాధాన్ని అవి ఎప్పటికీ బయటపెట్టవు. అదే ఈ సగటు అంకెలతో ఉన్న అతిపెద్ద సమస్య. అవే అసమానతలు. సగటు ఆదాయం అనేది సంపద ప్రజల మధ్య ఎలా పంపిణీ చేయబడిందో, ఆ దేశంలో పేదరికం ఏ స్థాయిలో ఉందో మనకు ఏమాత్రం చెప్పదు. ఈ పాయింట్ని అర్థం చేసుకోవడానికి ఈ ఆర్టికల్లో ఇచ్చిన దేశం ఏ మరియు దేశం బి ఉదాహరణ చూస్తే షాక్ అవ్వాల్సిందే. అవును, ఆ ఉదాహరణ చాలా పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. కేవలం 5 పౌరులున్న 2 దేశాలను ఊహించుకుందాం. దేశం ఏలో పౌరుల నెలవారీ ఆదాయాలు వరుసగా 9,500, 10,500, 9,800, 10,000, 10,200గా ఉన్నాయి. ఓకే. సగటు తీస్తే ఖచ్చితంగా నెలకు 10,000 వస్తుంది. ఇక దేశం బికి వెళ్తే అక్కడ మొదటి 4 వ్యక్తులు కేవలం 500 రూపాయలు మాత్రమే సంపాదిస్తున్నారు. కాని 5వ వ్యక్తి ఏకంగా 48,000 సంపాదిస్తున్నాడు. అబ్బా! ఇప్పుడు దేశం బి సగటు తీసినా కూడా నెలకు 10,000 వస్తుంది. చూసారా? ప్రపంచ బ్యాంకు దృష్టిలో 2 దేశాల సగటు ఆదాయం ఒకటే. 2 దేశాలు సమానంగా అభివృద్ధి చెందాయి.
కానీ ఏ ఒక్కరైనా దేశం బిలో జీవించడానికి ఇష్టపడతారా? అస్సలిష్టపడరు. ఎవరూ ఇష్టపడరు. ఎందుకంటే అక్కడ ఆ 5వ వ్యక్తి స్థానంలో ఉంటే తప్ప బతకలేరు. దేశం ఏలో మరీ ధనవంతులు లేరు, కటిక పేదవాళ్లు లేరు. సంపద పంపిణీ దాదాపు సమానంగా ఉంది. ఇది వింటుంటే నాకొక అద్భుతమైన పోలిక గుర్తొస్తుంది. ఒక గదిలో 5గురు వ్యక్తులున్నారు. టేబుల్ మీద 5 పిజ్జాలున్నాయి. మ్మ్. ఆ గదిలో ఉన్న ఒకే ఒక వ్యక్తి ఆ 5 పిజ్జాలు తినేసి కడుపు నింపుకున్నాడు. మిగతా 4 ఆకలితో మాడిపోతున్నారు. పాపం. కాని ప్రభుత్వ అధికారి వచ్చి సగటు లెక్కతీసి ఈ గదిలో సగటున తలా ఒక పిజ్జా తిన్నారు, కాబట్టి లోపల ఉన్న 5గురు కడుపు నిండా తిని సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నారు అని రిపోర్ట్ రాసినట్లుందిది. కరెక్ట్గా చెప్పారు. ఇది కేవలం తప్పుదోవ పట్టించే లెక్క మాత్రమే కాదు, అత్యంత ప్రమాదకరమైన విధానం. ఈ సగటు అంకెలు సమాజంలో ఉన్న ఆర్థిక అసమానతలను చాలా తెలివిగా కప్పుపుచ్చుతున్నాయి. అందుకే ఆదాయం ఒక్కటే అభివృద్ధికి సరైన గీటురాయి కాదని ఆధునిక ఆర్థికవేత్తలు బలంగా వాదిస్తున్నారు. ఆదాయంతో పాటు మనుషుల జీవితాలను ప్రభావితం చేసే ఇతర అంశాలను మనం పరిగణనలోకి తీసుకోవాలి. ఒక్క నిమిషం, ఇక్కడే నాకొక పెద్ద సందేహం వస్తోంది. మనం పరిశీలిస్తున్న 2002-2003 నాటి భారతీయ రాష్ట్రాల డేటా చూస్తే నా మైండ్ బ్లాంక్ అయిందసలా. ఏముందందులో? రాష్ట్ర ఆదాయం 22,800. ఇక బీహార్ ఆదాయం చాలా తక్కువగా 5,700 ఉంది. ఆదాయం పరంగా చూస్తే పంజాబ్ చాలా ముందుంది. కాబట్టి పంజాబ్ చాలా డెవలప్ అయిన రాష్ట్రమని ఎవరైనా అనుకుంటారు. కాని ఆశ్చర్యకరంగా శిశుమరణాల రేటు చూస్తే ఇన్ఫాంట్ మార్టాలిటీ రేట్ అంటారు దాన్ని. అవును, కేరళలో పుట్టిన 1000 మంది పిల్లలలో ఏడాది నిండకముందే చనిపోతున్న వారి సంఖ్య కేవలం 11. కాని పంజాబ్లో ఆ సంఖ్య ఏకంగా 49గా ఉంది. వినడానికే బాధగా ఉంది. ఇదెలా సాధ్యం? డబ్బుంటే బెస్ట్ కార్పొరేట్ హాస్పిటల్కు వెళ్ళొచ్చు కదా. పంజాబ్ రైతులు బాగా డబ్బున్నవాళ్లు, మరి అక్కడ కేరళ కంటే దాదాపు 5 రెట్లు ఎక్కువ పిల్లలెందుకు చనిపోతున్నారు? సరిగ్గా ఇక్కడే మనం పొరబడుతుంటాం. ప్రైవేట్ ఆస్తులు జేబులో ఉన్న డబ్బు అన్నింటినీ కొనివ్వలేవు కదా. ఒక వ్యక్తి తన సొంత డబ్బుతో ఎంత ఖరీదైన వైద్యం చేయించుకున్నా, చుట్టూ ఉన్న వాతావరణం అపరిశుభ్రంగా ఉంటే, మురుగునీటి వ్యవస్థ సరిగ్గా లేకపోతే, లేదా సమాజంలో అంటువ్యాధులు ప్రబలితే ఏ కార్పొరేట్ ఆస్పత్రి కాపాడలేదు. నిజమే. దీనికి సమాజం మొత్తం కలిసికట్టుగా ఉమ్మడిగా తీసుకునే నివారణ చర్యలు కావాలి. అవే పబ్లిక్ ఫెసిలిటీస్, అంటే ప్రభుత్వ సదుపాయాలు. అంటే పంజాబ్ కంటే కేరళలో ఈ ప్రభుత్వ వ్యవస్థలు బలంగా ఉన్నాయంటారా? ఖచ్చితంగా. కేరళ మోడల్ వేరు. అక్కడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు అద్భుతంగా పనిచేస్తాయి. అలాగే ప్రజా పంపిణీ వ్యవస్థ, అంటే రేషన్ దుకాణాల ద్వారా పేదలకు బియ్యం, పప్పులు ఖచ్చితంగా అందుతాయి. ఓ, రేషన్ షాపుల వల్ల ఇంత లాభముందా? అవును. ఇది ఎలా పనిచేస్తుందో చూడండి. రేషన్ దుకాణాలు బాగా పనిచేస్తే గర్భిణీ స్త్రీలకు సరైన పోషకాహారం అందుతుంది. తల్లి బిడ్డలు ఆరోగ్యంగా ఉంటారు. కరెక్ట్. పుట్టే పిల్లలు సరైన బరువుతో, రోగ నిరోధక శక్తితో పుడతారు. కాబట్టి ఆటోమేటిక్గా శిశు మరణాలు అమాంతం తగ్గిపోతాయి. కేవలం ఒక ధనిక రైతు జేబులో డబ్బున్నంత మాత్రాన పక్కింటి వాళ్లకి పోషకాహారం రాదు కదా. అవునవుని. ఎక్కడైతే ప్రజారోగ్యం, పౌష్టికాహారంపై ప్రభుత్వం ఉమ్మడిగా శ్రద్ధ పెడుతుందో అక్కడ అద్భుతాలు జరుగుతాయి. వావ్, ఇది చాలా స్పష్టంగా ఉంది. విద్యా సౌకర్యాల గురించి మాట్లాడుతుంటే ఆ నివేదికలోని బీహార్ డేటా గుర్తొస్తుంది. ఆ డేటా ఏం చెప్తోంది? బీహార్లో ప్రాథమిక స్థాయి వయసున్న పిల్లల్లో సగానికి పైగా అసలు బడికే వెళ్లడం లేదు. ఒక్కొక్కరు తమ సొంత ఖర్చుతో ఒక సెక్యూరిటీ గార్డును పెట్టుకోవడం కంటే మొత్తం కాలనీకి కలిపి ఒక సెక్యూరిటీ గార్డును పెట్టుకోవడం ఎలా సమర్థవంతంగా పనిచేస్తుందో, విద్య, వైద్యం కూడా అలాగే ఉమ్మడిగా అందించినప్పుడే అందరికీ అందుతాయి కదా. అందుకే కదా ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం వారు తమ మానవాభివృద్ధి సూచికను తీసుకువచ్చింది. అదే హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ కదా. అవును. వారు కేవలం వరల్డ్ బ్యాంక్ లాగా దేశాల తలసరి ఆదాయాన్ని మాత్రమే కొలవరు. ఒక దేశ ప్రజల విద్యాస్థాయిలు, అంటే అక్షరాస్యత, వారి ఆరోగ్యస్థితి మరియు తలసరి ఆదాయం, ఈ మూడింటినీ కలిపి సమగ్రంగా దేశాలకు ర్యాంకులిస్తారు. ఈ రిపోర్ట్లో ఉన్న 2004 నాటి డేటా చూస్తే మనం నిజంగా ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఎందుకని? మన పక్కనే ఉన్న చిన్న ద్వీపదేశం శ్రీలంక ప్రపంచ ర్యాంకింగ్స్లో 93వ స్థానంలో ఉంటే, అపారమైన వనరులున్న భారతదేశం ఏకంగా 126వ స్థానంలో ఉంది. శ్రీలంక ప్రతి విషయంలో మనకంటే చాలా ముందుందే. నిజంగా ఆలోచించాల్సిన విషయమే. ఇంకో ఆశ్చర్యకరమైన విషయమేంటంటే, నేపాల్ దేశ తలసరి ఆదాయం మన ఆదాయంలో సగమే.
అయినా సరే ప్రజల ఆయుర్దాయం అక్షరాస్యత శాతంలో వారు దాదాపు మనతో సమానంగా ఉన్నారు. దీన్ని బట్టి మనకు స్పష్టంగా అర్థమయ్యేదేమిటంటే ఆ, ఒక దేశ పౌరులకు ఏమి జరుగుతోంది, వారి ఆరోగ్యం ఎలా ఉంది అనేదే నిజమైన అభివృద్ధి. అవును. అందుకే ఇప్పుడు ఆర్థికవేత్తలు కేవలం జీడీపీ అంకెలు చూడటం లేదు. ఒక దేశ కార్మికులు పౌష్టికాహార లోపంతో ఉంటే ఆ దేశం ఎలా ముందుకు వెళ్తుంది? అందుకే బాడీ మాస్ ఇండెక్స్ లాంటి ఆరోగ్య సూచికలను కూడా అభివృద్ధికి కొలమానాలుగా వాడుతున్నారు. అంటే ప్రజలకు వాస్తవంగా కడుపు నిండా తిండి దొరుకుతుందా లేదా అని సైంటిఫిక్గా లెక్కిస్తున్నారన్నమాట. ఎగ్జాక్ట్లీ. ఇదంతా వినడానికి చాలా బావుంది. అందరికీ విద్య కావాలి, వైద్యం కావాలి, ఆదాయం కావాలి. వీటన్నింటి ద్వారా బ్రహ్మాండంగా అభివృద్ధి సాధిస్తున్నాం అని మనం సంబరపడుతున్నాం. కానీ అసలు ఈ అభివృద్ధి వెనుక ఉన్న మూల్యమేమిటి? దీనికోసం మనం ఏమి కోల్పోతున్నాం? ఈ డేటాలో ఉన్న ఆఫ్రికాలోని ఐవరీ కోస్ట్ సంఘటన ఒక పీడకల లాంటి వాస్తవం కదా? అవును, అదొక అత్యంత క్రూరమైన ఉదాహరణ. అభివృద్ధి పేరుతో బహుళజాతి కంపెనీలు పర్యావరణాన్ని ఎలా నాశనం చేస్తాయో చెప్పడానికి ఇదొక సజీవ సాక్ష్యం. ఒక బహుళజాతి కంపెనీకి చెందిన నౌక ఏకంగా 500 టన్నుల అత్యంత ప్రమాదకరమైన ద్రవరూప విషపూరిత వ్యర్థాలను అబిడ్జన్ నగరంలోని బహిరంగ ప్రదేశాల్లో సముద్రంలో డంప్ చేసింది. అబ్బా, దారుణం. విషవాయువుల ప్రభావం వల్ల నెల తిరిగేసరికి 7 ప్రాణాలు కోల్పోయారు. 26,000 మందికి పైగా విషప్రభావానికి గురై ఆస్పత్రుల పాలయ్యారు. ఎందుకిలా చేశారు? ఆ కంపెనీకి లాభాలు రావాలి కదా. అభివృద్ధి చెందిన దేశాల్లో ఈ వ్యర్థాలను ప్రాసెస్ చెయ్యాలంటే పర్యావరణ చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి, ఖర్చు కూడా ఎక్కువ. అందుకే చట్టాలు సరిగ్గా లేని ఐవరీ కోస్ట్ లాంటి దేశాలకు వచ్చి ఇలా గుట్టుచప్పుడు కాకుండా డంప్ చేశారు. ఆ కంపెనీకి లాభం వచ్చింది కాబట్టి అది అభివృద్ధి. కాని స్థానికులు ప్రాణాలు కోల్పోయారు. ఇక్కడే అసలైన మెకానిజం బయటపడుతోంది. గ్లోబలైజేషన్ తెచ్చిన చీకటి కోణమిది. దీనివల్ల లాభాలొక దేశానికి వెళితే దాని కాలుష్యం మాత్రం వేరే దేశం అనుభవిస్తోంది. అవును, చాలా విచిత్రంగా ఉంది. దీన్నే మనం విశాల దృక్పథంతో చూస్తే అసలు ఈరోజు మనం అనుభవిస్తున్న ఈ అభివృద్ధి రేపటి తరాలకు కూడా మిగులుతుందా, లేదా అంత మనమే నాశనం చేస్తున్నామా అనేదే పెద్ద ప్రశ్న. దీన్నే అభివృద్ధి సుస్థిరత అంటారు, సస్టైనబిలిటీ ఆఫ్ డెవలప్మెంట్. ఈ సుస్థిరత అనగానే మన దేశంలో భూగర్భ జలాల పరిస్థితి గుర్తొస్తోంది. ఆ గణాంకాలు చూస్తుంటే భయంతో వెన్నులో చలి పుడుతుంది. ఎందుకు అంత సీరియస్గా ఉందా? అవును, గత 20 ఏళ్లలో మన దేశంలోని 300 జిల్లాల్లో భూగర్భ జలాల మట్టం ఏకంగా 4 మీటర్లకు పైగా అడుగంటిపోయింది. ఎందుకిలా జరుగుతుందో తెలుసా? సింపుల్ లాజిక్. భూగర్భ జలాలనేవి మన బ్యాంక్ అకౌంట్ లాంటివి. వర్షాల ద్వారా ప్రకృతి ప్రతి సంవత్సరం కొంత డిపాజిట్ చేస్తోంది. ఓకే. కాని మనం పరిశ్రమల కోసం, వ్యవసాయం కోసం, ముఖ్యంగా వాణిజ్య పంటల కోసం ఆ డిపాజిట్ చేసిన దానికంటే 10 ఎక్కువగా తోడేస్తే ఏమవుతుంది? అకౌంట్ జీరో అయిపోతుంది కదా. కరెక్ట్. పంజాబ్, పశ్చిమ ఉత్తరప్రదేశ్, అలాగే దక్కన్ పీఠభూమిలోని కఠిన శిలల ప్రాంతాల్లో ఇప్పుడు ఇదే జరుగుతోంది. నీరు పునరుత్పాదక వనరు అయినప్పటికీ మనం దాని సహజ పునరుత్పత్తి రేటు కంటే వేగంగా వాడేస్తున్నాం. వర్షం పడితే మళ్లీ నిండే వనరుల పరిస్థితే ఇంత దారుణంగా ఉంటే అసలు పునరుత్పత్తి కాని వనరుల పరిస్థితి ఇంకెంత ఘోరంగా ఉంటుందో కదా. ముడి చమురు తీసుకుందాం. పెట్రోల్, డీజిల్ లేకుండా ఒక్కరోజు కూడా ప్రపంచ ఆర్థిక చక్రాలు ముందుకు కదలవు. అవును. కానీ ఈ నివేదిక ప్రకారం ప్రపంచంలో ప్రస్తుతమున్న ముడి చమురు నిల్వలు ఏటా వాడే రేటును బట్టి చూస్తే కేవలం మరో 43 సంవత్సరాలకు మాత్రమే వస్తాయని అంచనా వేశారు. ఆలోచించండి, కేవలం 43 ఏళ్లు. ఆ తర్వాత భూమిలో చమురు చుక్క కూడా మిగలదు. ఇక్కడే భౌగోళిక రాజకీయాలు రంగప్రవేశం చేస్తాయి. అంటే అమెరికా లాంటి అగ్రరాజ్యాలకు తక్కువ చమురు నిల్వలున్నప్పటికీ తమ ఆర్థిక, సైనిక బలంతో ప్రపంచంలోని ఇతర దేశాల నిల్వలను ఆక్రమించుకునే లేదా గుత్తాధిపత్యం చెలాయించే శక్తి ఉంది. అవును. మన వ్యవసాయం, రవాణా, పరిశ్రమలు అన్నీ కుప్ప కూలిపోతాయి కదా. నిజమే. మనం చేసుకుంటున్న ఈ అభివృద్ధి మోడల్ అంతా కేవలం తరిగిపోయే వనరులను విపరీతంగా వాడేయడంపైనే ఆధారపడి ఉంది. సో ఈరోజు మన ఈ లోతైన విశ్లేషణలో మనం ఏం తెలుసుకున్నాం? అభివృద్ధి అంటే కేవలం ఒక దేశం యొక్క జీడీపీ గ్రాఫ్ పైకి వెళ్లడం కాదు. అస్సలు కాదు. సగటు తలసరి ఆదాయం పెరగడం అస్సలు కాదు. సమాజంలో ఆదాయం సమానంగా పంపిణీ అవ్వాలి. ఒకరి ఎదుగుదల మరొకరి వినాశనానికి దారితీయకూడదు. అన్నిటికంటే ముఖ్యంగా మనం ప్రకృతి నుండి తీసుకుంటున్న వనరులకు
తిరిగి ఇస్తున్న వాటికి మధ్య ఒక సమతుల్యత ఉండాలి. అవును. ప్రతి ఒక్కరి అవసరాలు తీర్చడానికి ఈ భూమిపై తగినన్ని వనరులున్నాయి. కానీ ఒక్కరి దురాశను తీర్చడానికి కూడా ఏమాత్రం సరిపోవు అని గాంధీజీ చెప్పిన మాట ఇక్కడ చాలా యాప్ట్గా ఉంటుంది. చాలా గొప్ప మాట చెప్పారు. అలాగే ఈ ప్రపంచాన్ని మనం మన పూర్వీకుల నుండి వారసత్వంగా పొందలేదు, మన పిల్లల నుండి అప్పుగా తీసుకున్నామన్న విషయాన్ని ఎప్పటికీ మర్చిపోకూడదు. పర్యావరణ విధ్వంసమనేది ఏ ఒక్క దేశానికో రాష్ట్రానికో పరిమితం కాదు. దానికి సరిహద్దులు లేవు. కరెక్ట్. ఒక దేశం చేసే తప్పుకు ప్రపంచం మొత్తం మూల్యం చెల్లించుకోక తప్పదు. ఈ మొత్తం సమాచారాన్ని మననం చేసుకుంటున్నప్పుడు ఒక కొత్త ఆలోచన మెదడును తొలిచేస్తోంది. మనం ఇప్పుడు మాట్లాడుతున్న ఈ స్మార్ట్ ఫోన్ లేదా మనం రికార్డ్ చేస్తున్న ఈ టెక్నాలజీని తీసుకుందాం. ఇదంతా ఖచ్చితంగా అభివృద్ధే. మన జీవితాలను ఎంతో సులభతరం చేసింది. అందులో డౌట్ లేదు. కానీ ఈ ఫోన్ల బ్యాటరీల్లో వాడే కోబాల్ట్ లాంటి అరుదైన ఖనిజాల కోసం ప్రపంచంలో ఎక్కడో ఆఫ్రికాలోనో లాటిన్ అమెరికాలోనో అడవులు నాశనమవుతున్నాయి. అక్కడి ప్రజల పర్యావరణం తీవ్రంగా కలుషితమవుతోంది. అవును. అంటే మనం ఈ అభివృద్ధి అని పిలుస్తున్న దాన్ని మనం నిజంగా సాధిస్తున్నామా? లేక మన కాలుష్యాన్ని, పర్యావరణ విధ్వంసాన్ని మనకు కనిపించని వేరే దేశాలకు ఎగుమతి చేసి మన చేతులు శుభ్రంగా ఉన్నాయని భ్రమపడుతున్నామా? దీని గురించి కాస్త ఆలోచించాల్సిన అవసరముంది. విన్నందుకు ధన్యవాదాలు. వారం వారం ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన అంశాలతో మళ్ళీ కలుద్దాం.